మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు 4వ తరగతి ఈవీఎస్ పాఠం నుండి 10th చాప్టర్ లెట్ అస్ విజిట్ చూసి వద్దాం అనే పాఠం కోసం తెలుసుకుందాం. పిల్లలు శ్రద్ధగా వింటారు కదూ. ఇన్ దిస్ లెసన్ లెర్నింగ్ అవుట్కమ్స్ పీపుల్ విల్ బీ ఏబుల్ టు talk about local festivals and jataras, identify the historical places of Andhra Pradesh, give examples of famous historical and tourism places, locate the historical places of Andhra Pradesh in the map, appreciate the cultural heritage of Andhra Pradesh. ఈ పాఠం ద్వారా విద్యార్థులకు కొన్ని సామర్థ్యాలు అనేవి సిద్ధింపచేయవచ్చు. మొదటగా స్థానికంగా జరిగే వేడుకలు, జాతరల గురించి చెప్తారు. ఆంధ్రప్రదేశ్లోని చారిత్రక ప్రదేశాలను విద్యార్థులు గుర్తిస్తారు. ప్రసిద్ధ చారిత్రక మరియు పర్యాటక ప్రదేశాలకు ఉదాహరణలు ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో చారిత్రక ప్రదేశాలను విద్యార్థులు చాలా సులభంగా గుర్తిస్తారు. ఆంధ్రప్రదేశ్ యొక్క సాంస్కృతిక వారసత్వ సంపదను విద్యార్థులు అభినందిస్తారు. ఈ లెసన్ జాగ్రత్తగా మీరు చూడండి పిల్లలు. ముత్యాలు లివ్స్ ఇన్ బండపల్లి. ముత్యాల బండపల్లి గ్రామంలో నివసిస్తుంది. షీ వెంట్ టు పాడేరు ఆన్ అదర్ అకేషన్ ఆఫ్ ఉగాది టు హెర్ గ్రాండ్ మా హౌస్ అలాంగ్ విత్ హెర్ పేరెంట్స్. ఉగాది పండుగకు ఆమె ఆ పాడేరు గ్రామం నుండి తన అమ్మమ్మ ఇంటికి తన తల్లిదండ్రులతో పాటుగా వెళ్ళిందంట. షీ వేర్ ఏ న్యూ డ్రెస్ అండ్ ఏట్ ఉగాది పచ్చడి అండ్ స్వీట్స్ విచ్ వర్ ప్రిపేర్డ్ బై హెర్ గ్రాండ్ మదర్. కొత్త బట్టలు తొడుక్కొని అమ్మమ్మ తయారు చేసిన ఉగాది పచ్చడి స్వీట్లు తిన్నది. షీ స్పెంట్ ది హోల్ డే హ్యాపీలీ విత్ హెర్ ఫ్రెండ్స్ and relatives. She received blessings from her elders. ఆ రోజంతా తన స్నేహితులతోటి బంధువులతోటి సంతోషంగా గడిపింది. పెద్దల యొక్క ఆశీర్వాదాలను కూడా ఆ అమ్మాయి తీసుకుంది ముత్యాలు. నెక్స్ట్ డే షీ రిటర్న్డ్ టు హెర్ విలేజ్. వైల్ లీవింగ్ హెర్ గ్రాండ్ మదర్ ఇన్వైటెడ్ హెర్ టు విజిట్ అగైన్ ఇన్ ఎ మంత్ ఆఫ్ మే ఎట్ ద టైమ్ ఆఫ్ ది జాతరా. తర్వాత రోజు ఆమె తన గ్రామానికి తిరిగి వచ్చింది. అమ్మమ్మను వదిలి వచ్చే సమయంలో అమ్మమ్మ తనను మరలా మే నెలలో జరగబోయే జాతరకు రావాల్సిందిగా కోరిందంట. అది వి సెలబ్రేట్ ఫెస్టివల్స్ ఇన్ అవర్ హౌస్ యాజ్ వెల్ యాజ్ ఇన్ స్కూల్స్. ఫెస్టివల్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్. దే ఆర్ నేషనల్ ఫెస్టివల్స్ అండ్ రిలీజియస్ ఫెస్టివల్స్. మరి మనం కూడా మన పాఠశాలలోనూ అలాగే మన ఇంట్లో కూడా అనేకమైన పండుగలు జరుపుకుంటాం కదా. పండుగలు వేరు వేరు రకాలు, అలాగే జాతీయ పండుగలు, వ్యవసాయ సంబంధమైన పండుగలు, అలాగే మతపరమైన పండుగలు అనేవి కూడా చాలా ఉంటాయి. అయితే పండుగలలో రకాలు కూడా ఉన్నాయి. మొదటగా మన పాఠశాల జరుపుకునే కొన్ని పండుగలు మనం చూద్దాం. రిపబ్లిక్ డే అండ్ ఇండిపెండెన్స్ డే ఆర్ నేషనల్ ఫెస్టివల్స్. మనకి రిపబ్లిక్ డే వస్తుంది కదా, జనవరి 26వ తారీఖున జరిగేటువంటి గణతంత్ర దినోత్సవం, అలాగే ఆగస్టు 15న జరిగే స్వాతంత్ర దినోత్సవం, ఈ రెండు కూడా జాతీయ పండుగలు అని చెప్తాం. ఏరువాక ఈజ్ ఏ హార్వెస్టింగ్ ఫెస్టివల్. ఈ వ్యవసాయానికి సంబంధించిన పండుగ ఉంటుంది, అదే ఏరువాక. అండ్ ఆల్సో దివాళీ, క్రిస్మస్, రంజాన్ ఆర్ ది రిలీజియస్ ఫెస్టివల్స్. అలాగే దీపావళి కానీ, క్రిస్మస్ కానీ, రంజాన్ కానీ ఇవన్నీ కూడా మతపరమైన పండుగలు అన్నమాట. మీ ప్రాంతంలో జరిగే కొన్ని పండుగల పేరు మీరు చెప్పండి. అలాగే మీకు తెలిసిన కొన్ని మతపరమైన పండుగలు మీ పేరుతో చెప్పండి పిల్లలు. హిందూస్ సెలబ్రేట్ రామనవమి ఇన్ ది మంత్ ఆఫ్ మార్చ్ ఆర్ ఏప్రిల్. ఇన్ ది బర్త్డే ఆఫ్ శ్రీరామ పీపుల్ ఆఫర్ ప్రే టు రామ అండ్ మేక్ ఏ జాగరీ సిరప్ కాలుడు పానకం. హిందువులు మార్చి లేదా ఏప్రిల్లో శ్రీరామ పండుగ జరుపుకుంటారు. ఇది శ్రీరాముని పుట్టినరోజు పండుగ. శ్రీరామును పూజించి
బెల్లంతో తయారు చేసిన పానకం అనే ద్రవాన్ని తీసుకుంటారు ఆ రోజు. క్రిస్టమస్ సెలబ్రేట్ క్రిస్టమస్ ఆన్ ది 25th of December in every year. It is the birthday of Jesus Christ. It is believed that Santa Claus gives gifts and sweets to children. క్రైస్తవులు కూడా క్రిస్మస్ పండుగను డిసెంబర్ 25వ తేదీన ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఈ క్రిస్మస్ అనగా యేసు క్రీస్తు పుట్టినరోజు. ఆ రోజు శాంతాక్లాజ్ పిల్లలకు ఇష్టమైన బహుమతులు, స్వీట్లు ఇస్తారని నమ్ముతారు. ముస్లిమ్స్ సెలబ్రేట్ ఈద్ ఉల్ ఫితార్. పీపుల్ అసెంబుల్ అట్ ఏ మాస్క్ టు ప్రే. దే గివ్ గిఫ్ట్స్ అండ్ ఆర్మ్స్ టు ది పూర్. దే గ్రీట్ ఈచ్ అదర్ సేయింగ్ ఈద్ ముబారక్. ముస్లిం యొక్క ప్రధాన పండుగ ఈద్ ఉల్ ఫితర్ అంట. ఇది మసీదులో ప్రజలంతా చేరి అల్లాను ప్రార్థిస్తారు. పేదవారికి బహుమతులను, కానుకలను అందజేస్తారు. ఈద్ ముబారక్ అంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. గురునానక్ జయంతి ఈజ్ an important festival of the Sikhs. They go to the Gurudwara and pray. It is the birthday of Guru Nanak, who is popularly known as Guru Parab. సిక్కులు యొక్క ప్రధాన పండుగ గురునానక్ జయంతి. ఆ రోజు వారు గురుద్వారాకు వెళ్ళి ప్రార్థనలు చేస్తారు. ఆ రోజు గురునానక్ పుట్టినరోజు. ఆ రోజుని గురు పరబ్గా వారందరూ పిలుచుకుంటారు. బుద్ధాస్ జయంతి ఈజ్ యాన్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఆఫ్ ది బుద్ధిస్ట్. ఇట్ ఈజ్ పాపులర్లీ నౌన్ యాజ్ బుద్ధ పూర్ణిమ. బౌద్ధులు కూడా జరుపుకునే ముఖ్యమైన పండుగ బుద్ధుని జయంతి. ఈ పండుగ బుద్ధ పూర్ణిమ అని ఎంతో ప్రాముఖ్యం చెందిందంట. పిల్లలు, విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫెస్టివల్? మీకు ఇష్టమైన పండుగ అది చెప్పండి. ఎందుకు కూడా చెప్తారా? ఓకే, నెక్స్ట్ పేజ్. పీపుల్ సెలబ్రేట్ ఫెస్టివల్స్ బై సర్వింగ్ అండ్ పూర్ అండ్ ది నీడీ. ఇట్ గివ్స్ జాయ్ అండ్ హ్యాపీనెస్. సర్వీస్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్ టు గాడ్. పేదవారికి, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం పండుగలప్పుడు ప్రజలు విధిగా చేసే పని. ఇది వారికి ఆనందాన్ని కలుగజేస్తుంది. మానవ సేవయే మాధవ సేవ. డ్యూరింగ్ సమ్మర్ వెకేషన్, ముత్యాలు వెంట్ టు హెర్ గ్రాండ్ మదర్స్ హౌస్ అగైన్. దే వెంట్ టు మోదుకొండమ్మ జాతర at మాదుగుల విలేజ్ నియర్ పాడేరు. ముత్యాలు హ్యాడ్ మెనీ డౌట్స్ అబౌట్ దిస్ జాతర. షీ ఆస్క్డ్ హెర్ మామ. అయితే ఆ ముత్యాలు ఆ ఎండాకాలం సెలవుల్లో తన అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది. అట్లా పాడేరు వద్ద మోదూరు గ్రామంలో జరిగే ఆ మోదుకొండమ్మ జాతరకు వారు వెళ్ళారు. ముత్యాలకు జాతర గురించి అనేక సందేహాలు కలిగాయి. ఆమె తన మామయ్యను ఇలా అడిగింది. ముత్యాలు, మామ, వాట్ ఈజ్ ఏ జాతర? మామ రిప్లైడ్, జాతర మీన్స్ ఏ సీజనల్ లోకల్ టెంపుల్ ఫెస్టివల్. మామ, జాతర అంటే ఏమిటి? జాతర అనగా సంవత్సరంలో ఒకసారి స్థానిక దేవాలయంలో జరిపే పండుగ అని చెప్పారు. ముత్యాలు, వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ జాతర? వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ది జాతర? మామ, పీపుల్ ప్రే టు గాడెస్ ఆఫ్ మోదుకొండమ్మ. It is one of the biggest jatara celebrated by the tribal people of North Andhra. It is a 3-day celebration and devotees visit the temple with the family and friends. They cook food in the temple premises itself and offer the deity. People get together in the jataras for prayers and recreation. మన మామ అంటున్నాడు, ప్రజలు మోదుకొండమ్మ తల్లిని పూజిస్తారు. ఉత్తరాంధ్రలోని గిరిజనులు జరిపే జాతరలో ఇది చాలా ప్రధానమైనది. 3 రోజుల పాటు జరిపే ఈ జాతరకు భక్తులు, స్నేహితులు, బంధువులతో వస్తారు. గుడి ప్రాంగణంలో నైవేద్యం తయారు చేసి దేవతకు సమర్పిస్తారు.
ప్రజలంతా జాతర సమయంలో ప్రార్థనల కోసం, వినోదం కోసం ఒకరితో ఒకరు కలుస్తారు అని చెప్పారు. పిల్లలు ఒక చిన్న యాక్టివిటీ మీరు చేయండి. సో మీ గ్రామంలో లేదా మీ జిల్లాలో ఎక్కడైనా జాతర జరిగిందా? మీ స్నేహితులు చర్చించి ఈ క్రిందన పట్టుకుంది కదా, ఈ పట్టుకు మీరు ఫీల్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఉంది కదా, నేమ్ ఆఫ్ ది విలేజ్, నేమ్ ఆఫ్ ది జాతర, నేమ్ ఆఫ్ ది గాడెస్, డేట్ ఆఫ్ ది జాతర, హౌ జాతర ఈజ్ సెలబ్రేటెడ్. ఇది మీ స్నేహితులతో చర్చించి మీరు ఈ యొక్క టేబుల్ మీరు ఫిల్ చేయాలన్నమాట. అవర్ విలేజ్, అవర్ కల్చర్. ముత్యాలు ఆస్క్డ్ హర్ అంకుల్ వై దేర్ విలేజ్ వాజ్ నేమ్డ్ బండపల్లి. హీ సెడ్ దట్ దేర్ ఈజ్ ఏ బిగ్ రాక్ బండ నియర్ ద విలేజ్. ముత్యాలు తన మావయ్యను వారి గ్రామానికి సంబంధించి బండవల్లిని పేరు రావడం గల కారణం ఏంటో అడిగిందంట. వారి ఊరిలో పెద్ద రాయి ఉంటుంది, దానివల్లే మా ఊరికి బండపల్లి అనే పేరు వచ్చిందని వారు చెప్పారు. పీపుల్ బిలీవ్డ్ దట్ ద డెయిటీ ఆఫ్ ఆర్ గాడెస్ విజిటెడ్ ది రాక్ డ్యూరింగ్ నైట్. గ్రామదేవత ప్రతిరోజు రాత్రి వేళ ఆ బండను సందర్శిస్తుందని ప్రజలు బాగా నమ్ముతారంట. దే బిలీవ్డ్ దట్ ఇట్ వాజ్ ఏ సేక్రెడ్ రాక్ అండ్ ది విలేజ్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ది రాక్ బండపల్లి. దిస్ రాక్ వాజ్ దేర్ హెరిటేజ్ అండ్ ది ఫెస్టివల్ వాజ్ ఏ ట్రెడిషన్. ముత్యాలు అండ్ హర్ మామ మేడ్ ట్రిప్ టు విజిట్ ఫేమస్ ప్లేసెస్ ఇన్ అవర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ప్లీజ్ కమ్ లెట్ అస్ విజిట్ అలాంగ్. అయితే ఆ రాయి ఎందుకంటే ఆ దేవత ఆ బండ వరకు రాత్రిపూట ఆ బండ దగ్గరకు వస్తుందని ఆ ప్రజలందరూ నమ్ముతారు కాబట్టి ఆ గ్రామానికి బండపల్లి పేరు వచ్చింది. కాబట్టి ఆ రాయిని చాలా పవిత్రమైనగా భావిస్తారు. కాబట్టి ఆ ఊరిని కూడా బండపల్లిని పిలుస్తారన్నమాట. అయితే ఈ రాయి వారి యొక్క సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా కొలుచుకుంటారు. ఈ వేడుక వారి సాంప్రదాయాలకి ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు. కాబట్టి ముత్యాలు తన మావయ్యతో కలిసి ఆంధ్రప్రదేశ్లోని పర్యాటక ప్రదేశాన్ని చూడడానికి బయలుదేరింది. మీరు వారితో పాటు రండి అని మనకి చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకేనా పిల్లలు? అయితే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ప్రముఖమైనటువంటి ఏమేమి ఉన్నాయి ప్లేసెస్, హిస్టారికల్ ప్లేసెస్ ఏమున్నాయో మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? నాతో రండి. ఫస్ట్ శ్రీ సత్యసాయి డిస్టిక్ లేపాక్షి. ద వీరభద్ర టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఎట్ లేపాక్షి ఇన్ శ్రీ సత్యసాయి డిస్టిక్. ద టెంపుల్ వాజ్ బిల్ట్ ఇన్ 1530 years by the brothers Virupananda and Veeranna, who were governors of the Vidyanagar Empire. The world famous Nandi idol is situated here. The Nandi is called Lepakshi Basavanna. ఇది శ్రీ సత్యసాయి జిల్లాలోని లేపాక్షిలో వీరభద్రుని గుడి ఉంది. ఇది 1530 సంవత్సరంలో, దీన్ని 1530 సంవత్సరం కూడా చదవచ్చు. ఆ సంవత్సరంలో విజయనగర రాజ్య గవర్నర్ అయిన విరూపానంద మరియు వీరన్నలు ఈ గుడిని కట్టారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నంది విగ్రహం ఇక్కడ ఉంది. ఈ నందిని లేపాక్షి బసవన్న అని కూడా పిలుస్తారంట. నెక్స్ట్ వైఎస్ఆర్ కడప డిస్టిక్ సిద్ధవటం ఫోర్ట్. సిద్ధవటం ఫోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ది రివర్ పెన్నా. ద ఫోర్ట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ 1303 AD in 30 acres of land. The two gates stand for the architectural splendor. The fort is considered as a gateway to దక్షిణ కాశీ. సిద్ధవటం వైఎస్ఆర్ కడప జిల్లాలో సిద్ధవటం కోట అనేది ఒకటి ఉంది. ఇది పెన్నా నది ఒడ్డున ఉంది. ఇది క్రీశకం 1303 సంవత్సరంలో 30 ఎకరాల భూమిలో కట్టారు. కోటకు ఉన్న 2 ప్రధాన ద్వారాలు నిర్మాణపరంగా శోభాయమానంగా ఉంటాయి. ఈ కోటను దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా అక్కడ ప్రజలు భావిస్తారు. తిరుపతి డిస్టిక్ చంద్రగిరి ఫోర్ట్. చంద్రగిరి ఫోర్ట్ వాజ్ బిల్ట్ బై ది
Yadava Nayakas in the 11th century under the control of the Vijayanagara rules. Inside her fort, there are the Raja Mahal and the Rani Mahal, which are well maintained till date for more than 300 years. తిరుపతి జిల్లాలో చంద్రగిరి కోట ఉంది. ఈ చంద్రగిరి కోట యాదవ నాయకుల చేత 11వ శతాబ్దంలో విజయనగర రాజ్యపాలకుల ఆధీనంలో కట్టబడింది. కోటలో రాజమహల్, రాణిమహల్ చిక్కు చెదరకుండా 300 సంవత్సరాలుగా అలాగే ఉండడం గొప్ప విషయం ఈరోజు కూడా. నెక్స్ట్ కర్నూలు డిస్టిక్ రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ ఎ బర్డ్ శాంక్చురీ. ఇట్ ఈజ్ ఎ హ్యాబిటేట్ ఫర్ ది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ బట్టమేక పిట్ట. కర్నూలు జిల్లాలో రోళ్లపాడు అనేటువంటి అక్కడ రోళ్లపాడు శాంక్చురీ అనే పక్షి సంరక్షణ కేంద్రం ఉంది. ఇది బట్టమేక పిట్టకు ఈ ప్రదేశం చాలా ప్రసిద్ధి చెందిందనమాట. ఆవాసం అక్కడ ఎక్కువ అక్కడే ఉంటాయి ఈ యొక్క పక్షులు. నెక్స్ట్ తిరుపతి డిస్టిక్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో. తిరుపతి జిల్లాలో సతీష్ ధావన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది. దిస్ రాకెట్ లాంచింగ్ సెంటర్ ఈజ్ లొకేటెడ్ ఎట్ శ్రీహరికోట నియర్ పులికాట్ లేక్. Artificial satellites are sent into space by using rockets from here. Nalapattu Flamingo Bird Sanctuary is located at Pulicat Lake. Flamingo Festival is held every year. ఈ రాకెట్ ప్రయోగ కేంద్రం పులికాట్ సరస్సుకు దగ్గరలో సుళ్ళూరుపేటలో ఉంది. కృత్రిమ ఉపగ్రహాలను ర్యాకెట్ ద్వారా ఇక్కడ నుండి అంతరిక్షంలోకి పంపుతూ ఉంటారు. నేలపట్టు వద్ద పులికాట్ సరస్సులో ఫ్లెమింగో పక్షుల శాంక్చురీ కూడా ఉన్నది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఫ్లెమింగో పండగ జరుపుతారు. నెక్స్ట్ ప్రకాశం డిస్టిక్ మోటుపల్లి పోర్ట్. మోటుపల్లి వాజ్ ఏ ఫేమస్ సీ పోర్ట్ డ్యూరింగ్ కాకతీయ పీరియడ్. మార్కో పోలో వాజ్ ఏ పోర్చుగీస్ నావిగేటర్ who visited the port during the 11th century. The goods like sandal, ivory, pearls, metals, silk, pepper, etc. were exported throughout the world from this port. ప్రకాశం జిల్లాలో మోటుపల్లి పోర్టు ఒకటి ఉంది. ఈ మోటుపల్లి పోర్టు కాకతీయ కాలంలో నిర్మించబడిన ప్రసిద్ధ నౌకాశ్రయం. ఇది 11వ శతాబ్దంలో ప్రసిద్ధ నావికులు పోర్చుగీస్ దేశస్థుడైన మార్కో పోలో ఈ పోర్టును సందర్శించడం జరిగింది. గంధము, ముత్యాలు, లోహం, పట్టు, మిరియాలు, దంతం వంటివి ఈ పోర్టు నుండి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు ఎగుమతి అయ్యేది. నెక్స్ట్ పల్నాడు డిస్టిక్ అమరావతి స్తూప. ద గ్రేట్ అమరావతి స్తూప ఈజ్ ది రూన్డ్ బుద్ధిస్ట్ మోన్యుమెంట్. Amaravati and Dharnikota both were the capital cities of Andhra Shatavahanas. They followed Buddhism and built two stupas. పల్నాడు జిల్లాలో అమరావతి స్తూపం అనేది ప్రసిద్ధి చెందిన ఒక చారిత్రాత్మక ప్రదేశం. అమరావతి స్తూపం శిథిలావస్థకు చేరిన బౌద్ధ స్తూపం. అమరావతి, ధరణికోట ఈ రెండు కూడా ఆంధ్రుల యొక్క శాతవాహనుల రాజధానులు. శాతవాహనులు బౌద్ధ మతాన్ని అనుసరించి అనేక స్తూపాలను నిర్మించారు. నెక్స్ట్ ఎన్టీఆర్ డిస్టిక్ కొండపల్లి ఫోర్ట్. కొండపల్లి ఫోర్ట్ ఈజ్ లొకేటెడ్ నియర్ విజయవాడ, ఎన్టీఆర్ డిస్టిక్. ది ఫోర్ట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై ముస్నూరు నాయక్స్. ఆఫ్టర్ ది ఫాల్ ఆఫ్ ది ముస్నూరు నాయకస్ ఇన్ 1370, the Reddis of Kondavedu dynasty occupied the fort. The village is famous for Kondapalli toys. ఎన్టీఆర్ జిల్లాలో కొండపల్లి అనేటువంటి గ్రామంలో ఇది విజయవాడ దగ్గరలో ఉంది. ఈ యొక్క కొండపల్లి కోటను ముస్నూరు నాయకులు కట్టించారు. 1370 సంవత్సరంలో ముస్నూరు నాయకులు పతనం తర్వాత కొండవీడు రెడ్డి రాజులు ఈ కోటను ఆక్రమించారు. కొండపల్లి గ్రామం
కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ ఏలూరు డిస్టిక్ కొల్లేరు లేక్. ద కొల్లేరు లేక్ ఈజ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్స్ ఇన్ ఇండియా. ఇట్ లైస్ బిట్వీన్ గోదావరి అండ్ కృష్ణా రివర్స్. Atapaka Bird Sanctuary is located in Kolleru Lake. It covers 673 square kilometers. The sanctuary protects many migratory birds such as pelicans, Siberian cranes, and painted storks. ఏలూరు జిల్లాలోని కొల్లేరు సరస్సు ఒకటి ఉంది. ఇది భారతదేశంలోని పెద్ద మంచినీటి సరస్సులలో కొల్లేరు సరస్సు ఒకటనమాట. ఇది గోదావరి కృష్ణా నదుల మధ్య విస్తరించి ఉంది. ఈ కొల్లేరు సరస్సు వద్ద ఆటపాక పక్షి సంరక్షణ కేంద్రం ఒకటి ఉన్నది. దీని విస్తీర్ణం 673 చదరపు కిలోమీటర్లుగా ఉంది. అయితే ఈ పక్షి సంరక్షణ కేంద్రంలో పెలికాన్లు, సైబీరియా కొంగలు, పెయింటెడ్ స్టోర్క్స్ అను వలస పక్షులకు సంరక్షణ ప్రదేశంగా ఈ కొల్లేరు సరస్సు అనేది ఉందన్నమాట. నెక్స్ట్ కాకినాడ డిస్టిక్ నుండి కొరింగా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మరియు చాలా సుందరమైనటువంటి ప్రాంతం. అది కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ది కాకినాడ డిస్టిక్. ఇట్ ఈస్ ది సెకండ్ లార్జెస్ట్ స్ట్రెచ్ ఆఫ్ మాంగ్రూవ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా. It has different mangrove tree species and more than 120 bird species. In a mangrove ecosystem, the water bodies of the ocean or sea and the river meet together at a point. కాకినాడ జిల్లాలో కొరింగా అనేటువంటి గ్రామం వద్ద కొరింగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఒకటి ఉన్నది. ఇది భారతదేశంలో విస్తరించిన మడ అడవులలో రెండవది పెద్దది. ఈ ప్రదేశంలో అనేక రకాల మడ చెట్లు మరియు 120 కన్నా ఎక్కువ సంఖ్యలో పక్షి జాతులు ఉన్నాయి. మడ ఆవరణ వ్యవస్థ సముద్రం లేదా మహాసముద్రంలో నది కలిసే ప్రదేశమే ఈ ప్రాంతం అన్నమాట. నెక్స్ట్ అల్లూరు సీతారామరాజు డిస్టిక్ బొర్రా కేవ్స్. ద బొర్రా కేవ్స్ ఆర్ లొకేటెడ్ ఆన్ ది ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా in the Anantagiri hills of the Araku Valley, Visakhapatnam district. These caves are one of the largest and deepest caves with an elevation of about 705 and a depth of 80 meters. Borra caves were formed as a result of the Gostani river on the limestone deposits. అల్లూరు సీతారామరాజు జిల్లాలో బొర్రా గుహలు అనేవి బాగా ఎంతో ప్రాముఖ్యమైనవి. అయితే ఇవి విశాఖపట్నం జిల్లాలోని అరకు లోయలోని అనంతగిరి కొండలలో ఈ బొర్రా గుహలు అనేవి కేంద్రీకరించబడి ఉన్నాయన్నమాట. ఇవి 705 మీటర్ల పొడవున 80 మీటర్ల లోతుకు విస్తరించి ఉన్న ఈ గుహలు భారతదేశంలోనే అతిపెద్ద గుహలు అన్నమాట. ఇవి ఈ బొర్రా గుహలు సున్నపరాయి నిక్షేపాల మధ్య ప్రవహించిన గోస్తానీ నది కారణంగా ఏర్పడ్డాయి అన్నమాట. నెక్స్ట్ విజయనగరం డిస్టిక్ బొబ్బిలి ఫోర్ట్. ద బొబ్బిలి ఫోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ది విజయనగరం డిస్టిక్. ఇట్ వాజ్ బిల్ట్ డ్యూరింగ్ ది మిడిల్ ఆఫ్ ది 19th century in Bobbili. It has a historical link to the nearby mud fort of the same name, which was destroyed during the Bobbili War in 1757 in a fight between the Rajas of Bobbili and the neighboring Maharaja of Vijayanagaram. The famous Bobbili Veena is made by Sarvasiddhi craftsman from Gollapalli. అయితే విజయనగరం జిల్లాలో బొబ్బిలి కోట ఉంది. ఇది 19వ శతాబ్దం యొక్క మధ్య భాగంలో ఈ కోట బొబ్బిలిలో నిర్మించబడిందంట. అయితే 1757వ సంవత్సరంలో బొబ్బిలి రాజులకు విజయనగర రాజులకు మధ్య బొబ్బిలి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మట్టి కోట నాశనం అయిపోయింది. తర్వాత అదే పేరుతో మళ్ళీ తిరిగి నిర్మించబడింది. ఇక్కడికి దగ్గరలోని గొల్లపల్లి చెందిన సర్వసిద్ధి వడ్రంగులు
ప్రసిద్ధి పొందిన బొబ్బిలి వేడిని తయారు చేస్తున్నారు. లాస్ట్ శ్రీకాకుళం డిస్టిక్ తేలి నీలాపురం అండ్ తేలుకుంచి బర్డ్ శాంక్చురీస్ ఆర్ లొకేటెడ్ ఇన్ శ్రీకాకుళం డిస్టిక్. ఎవ్రీ ఇయర్ ఓవర్ 3,000 pelicans and painted storks visit from Siberia to these villages during September and stay until March. We feel proud of our glorious culture and heritage. We must preserve our great culture and appreciate its importance. శ్రీకాకుళం జిల్లాలోని తేలినీలాపురం అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. ఈ తేలినీలాపురం మరియు తేలుకుంచి పక్షి సంరక్షణ కేంద్రాలు ఈ జిల్లాలో ఉన్నాయి. అయితే ప్రతి సంవత్సరం సుమారుగా 3,000 సంఖ్యలో పెలికాన్లు మరియు పెయింటెడ్ స్టార్క్స్ పక్షులు సైబీరియా నుండి ఈ గ్రామాలకు సెప్టెంబర్ నుండి మార్చి నెల వరకు సందర్శిస్తూనే ఉంటాయన్నమాట. ఈ విధంగా మన రాష్ట్రంలో అనేకమైన కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు చారిత్రక ప్రదేశాలుగా, ప్రసిద్ధి పొందిన ప్రాంతాలుగా మరియు సుందరంగా తీర్చిదిద్దబడినటువంటి ఒక అందమైనటువంటి ఆవాస ప్రాంతాలుగా ఉన్నాయన్నమాట. పిల్లలు చూసారా, మన ఆంధ్రప్రదేశ్ యొక్క సంస్కృతి మరియు దాని యొక్క సంప్రదాయాలను, ఈ యొక్క ప్రాముఖ్యతను మీరందరూ తెలుసుకున్నారు కదా. సో కింద ఇచ్చినటువంటి ఉన్నటువంటి కొన్ని అంశాలను, ఈ ముఖ్యమైన అంశాలను జాగ్రత్తగా చదివితే మరొకసారి ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ పాటలో ఉన్నటువంటి ప్రతి అంశము కూడా మీకు వివరంగా ఒకసారి చదివితే మీకు అర్థమవుతుంది. తద్వారా మీరు పై చదువులకి కూలిది ఇంకా మన రాష్ట్రము మరియు మన భారతదేశం సంస్కృతి గురించి మరింత విపులంగా మీరు తెలుసుకుంటారన్నమాట. థ్యాంక్ యూ.